కుక్క తోక వంకర అంటారు. అలాగే వేణుస్వామి బుద్ధి కూడా వంకరగానే ఉంటుందని చాలాసార్లు ప్రూవ్ అయింది. మరొకసారి కూడా ప్రూవ్ అయింది. అయితే ఈసారి అతను చెప్పిన మాటలు మామూలుగా అతను క్రేజ్ కోసం మాట్లాడుతుంటాడు, పబ్లిసిటీ కోసం మాట్లాడుతుంటాడు, పబ్లిసిటీ స్టంట్లే చేస్తూ ఉంటాడు. ఆస్ట్రాలజీ తెలిసిన ఎవరైనా సరే అవతల వ్యక్తికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాల్ని పబ్లిక్గా చెప్పకూడదు అనేటువంటి ఒక నియమం కూడా వాళ్ళకు ఉంటుంది. అలాగే అవతల వాళ్ళకి పర్మిషన్ లేకుండా వాళ్ళ జాతకం చెప్పకూడదు అనేటువంటి ఒక అనఫిషియల్ రూల్ కూడా ఆస్ట్రాలజర్స్కి ఉంటుంది. అది కాస్త ఇంగితం ఉన్న వాళ్ళైతే అప్లై చేస్తారు, మినిమం సెన్స్ ఉన్న వాళ్ళైతే దాన్ని ఫాలో అవుతారు. అవి రెండు లేనటువంటి వేణుస్వామి తన ఇష్టం వచ్చినట్టుగా నోటి ముందు మైక్ కనపడితే చాలు రెచ్చిపోతూ ఉంటాడు, అద్దగులుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికే సినిమా సెలబ్రిటీసు పొలిటీషియన్స్ని వీళ్ళని టార్గెట్ చేసుకొని పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడుతూ ఉంటాడు, పిచ్చి పిచ్చి మాటలు చెప్తూ ఉంటాడు. ఆ కారణంగా అతనికి వచ్చేటువంటి క్రేజ్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను నిజంగా ఆస్ట్రాలజరా కాదా అనేది ఇప్పటికే చాలా డిబేట్స్ ఉన్నాయి. తను మందు తాగుతూ దానికి సంబంధించినటువంటి నివారణ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆ హీరోలకు సంబంధించి రకరకాలైనటువంటి పూజా విధానాలను ఫాలో అవుతుంటాడు. నిజమైన ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఎవరు ఇలాగా చేయరని చెప్పేసి అతని మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఆ విమర్శలు ఎప్పుడు అతను పట్టించుకోలేదు. ఎందుకంటే తనకు కావాల్సింది క్రేజ్, తనకు కావాల్సింది సెన్సేషనలిజం, తనకు కావాల్సింది కాస్త పబ్లిసిటీ. వీటి కోసం వెంపర్లాడుతూ ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటాడు. కానీ ఈసారి మరింతగా దిగజారిపోయాడు. నిజానికి ఈ విషయంలో చూస్తే స్టార్ హీరోల అభిమానులు వాళ్ళ చిన్న చిన్న స్టార్ వార్స్ కోసం అడ్డగోలుగా సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకుంటారు. కానీ వేణుస్వామి విషయంలో అటు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ, సమంత ఫ్యాన్స్ కానీ పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా వీళ్ళ అభిమానులేనా, నిజమైన అభిమానులేనా అనే ఒక భావన కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే వేణుస్వామి ఈ ముగ్గురు మీద చేసినటువంటి కామెంట్స్ చిన్నవి కాదు. సో దానికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ TV5 మూర్తి గారు ఆయన షోలో చూపించడం జరిగింది. దానికి సంబంధించి చాలా కామెంట్స్ కూడా కింద వేణుస్వామిని తిడుతూ చాలామంది కామెంట్స్ చేశారు. కాకపోతే అటు హీరోల ఫ్యాన్స్ కానీ, సమంత ఫ్యాన్స్ కానీ వాళ్ళ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో వేణుస్వామి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద ఇంకాస్త దిగజారి అడ్డగోలుగా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. ఎంతకీ అతను ఏమన్నాడో చాలా మందికి తెలుసు. మరొకసారి విందాం. సమంత కూడా సూసైడ్ చేసుకుంటారు, ఎవరన్నా ఒకటి చేసుకుంటారు, మీరే చేసుకుంటారు. నా లెక్క ప్రకారం మీరే చేసుకుంటారు. అవునా విజయ్ సో అది బయటకు రావడం టైం పడుతుంది. ఎవరు ఇక్కడ మీడియాకి ఎవరు మేనేజ్ చేస్తున్నారు. సినిమా పోస్ట్ పోన్ అయింది. రేపు ఏప్రిల్ 20 రాజసార్ సెప్టెంబర్. ఇది అంటే మామూలుగా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కదా, ఇలానే ఎవరు అంత సీరియస్ మీరు చాలా ఒకటి కాదు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అన్ని ప్రాబ్లమ్స్ ప్రభాస్ మాట్లాడుతున్నాం. సో అది తను జాతకాలు చెప్పొచ్చు. ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఎవరైనా నా జాతకం ఎలా ఉందో చెప్పమంటే అతను చెప్పొచ్చు. అది ఆస్ట్రాలజర్ చేయాల్సినటువంటి పని. కానీ వాళ్ళు అడగకుండానే వాళ్ళ గురించి మాట్లాడుతూ, వాళ్ళు అడగకుండానే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు బయటకు చెప్తూ, అన్నిటికీ మించి వీళ్ళు ముగ్గురు చనిపోతారని చెప్పడం అత్యంత దారుణమైనటువంటి విషయం, అత్యంత దిగజారుడుతనంతో కూడినటువంటి విషయం వేణుస్వామి చేసింది. నిజానికి ఇతను జాతకాలు చెప్పేవాడా, లేకపోతే ఇలాగా శవాల మీద పేలాలు ఏరుకునేవాడా లాంటి కైండ్ ఆఫ్ మాటలు కూడా ఇతనికి సంబంధించి వాడాలనిపిస్తుంది. ఈ ముగ్గురులో ఒకరు ఆత్మహత్య చేసుకుంటారు, ఇద్దరు చనిపోతారు అని అతను చెప్తా ఉన్నాడు. ఆ ముగ్గురు ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంతకు సంబంధించి ఆల్రెడీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అతను చెప్పింది కొత్తగా ఏం లేదు. దాంట్లో ఏమంటాడు, ఒకరు విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి అందరికీ తెలిసిపోతారన్నాడు. ఆల్రెడీ సమంత తెలుసు, తను రికవర్ అయింది, హ్యాపీగా తన లైఫ్ను హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంది. మళ్ళీ సినిమాలకు రావడానికి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంది, మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకవైపు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంది తను. సో తను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో తను చనిపోద్ది లేదా తను చనిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం. ప్రభాస్, విజయ్ దేవరకొండ వీళ్ళలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటారని చెప్పడం. ఎంత బుద్ధి తక్కువ వాడైనా ఇలాంటి మాటలు చెప్తాడా? ప్రభాస్ లైనప్ ఏంటి, ప్రభాస్ స్టాండప్ ఏంటి, ప్రభాస్ స్టార్డమ్ ఏంటి, ఆయనకున్న కెపాసిటీ ఏంటి? సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ప్రభాస్ వస్తాడని లేదా విజయ్ దేవరకొండ వస్తాడని చెప్పడం అనేది వీడికి అంతకుమించి వీడు అంటున్నందుకు కానీ దానికి అర్హుడే అతను. సో ఇతనికి అంతకుమించినటువంటి దిగజారుడు ఇంకేముంటుంది? జాతకాలు చెప్పే పేరుతోటి ఎదుటి మనుషులు భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ కుటుంబాలని ఆందోళనకు గురి చేయడం, ఇదే కదా అతను చేసేది. దీనివల్ల అతను కొరిగేది ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. నిజంగా ఇది ఒక వ్యాపారపు ఎత్తుగడ. ఇలా జాతకాలు చెప్పడం, తులారాశి వారికి బాగాలేదు, కర్కాటక రాశి వారికి బాగాలేదు, ఆ రాశిలో ఉన్న ఈ హీరోలు ఇలా చనిపోతారు, ఆ రాశిలో ఉన్న పొలిటీషియన్స్ నాశనం అయిపోతారు, ఇలా చెప్పడం వల్ల ఆ రాశిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఇతను లేదా ఇతని కైండ్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి
దానికి శాంతి చేయించుకోవడం, ఉపశమనం చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఒక బిజినెస్ ఎత్తుగడలాగా కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే తులారాశి వాళ్ళకి బాగాలేదు ఈ సంవత్సరం 2025లో ఈ ఉగాది నుంచి రాబోయేటువంటి తెలుగు సంవత్సరంలో తులారాశి వారికి బాగాలేదు అని చెప్పడం ద్వారా ఆ తులారాశి వాళ్ళంతా వెళ్ళి సదరు ఆస్ట్రాలజిస్ట్ని కలవడం, వేణుస్వామికి అతనుకున్న నెట్వర్క్ ద్వారా అతని దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దీని ద్వారా ఒక బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఆ బిజినెస్ అనేది నిజంగా సవాళ్ళ మీద పేలాలు ఏరుకోవడం లాంటిది అని చెప్పొచ్చు. సో ఇదే వేణుస్వామి మరొక మాట ఏం చెప్తున్నాడు, మిగతా వాళ్ళని ఎవరు ప్రస్తుతం రాజకీయ పార్టీలు గందరగోళంగా ఉన్నాయి, రాజకీయ పార్టీల నాయకుల యొక్క భవిష్యత్తు రకరకాలుగా ఉంది, అంచేత మీరు ఎవరు తొందరపడి పార్టీలు మారొద్దు అంటాడు. అంటే అధికార పార్టీలోకి ఎవరు వెళ్ళొద్దని ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళొద్దని చెప్తున్నాడా, ఇది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఈయన దగ్గరికి వెళ్తారు, లేదా ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఉపశమనం చేయించుకుంటారు, దాని ద్వారా ఈయన డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే తమిళనాడులో ఎప్పటి నుంచో ఉన్న ఒక రూమర్, విజయ్ అనే ఒక స్టార్ హీరో త్రిషతో ఒక అఫైర్ పెట్టుకున్నాడు, త్రిషతో అఫైర్ ఉంది, అతనికి భార్యకి విడాకులు ఇవ్వబోతున్నాడని ఆల్మోస్ట్ 1 year పైన ఈ వార్త చాలా కాలంగా, 1 year కాదు చాలా కాలంగా ఈ వార్త వినిపిస్తుంది. దాన్ని ఈయన ఏదో ఫస్ట్ టైం చెప్తున్నట్టుగా ఏదో చిన్న వెబ్సైట్లోనూ చాలా చిన్న యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి ఈ గాసిపుని పట్టుకొని ఇది నిజం కాబోతోంది, ఇది నేనే చెప్తున్నాను, ఇది నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది, ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు, విడాకులు ఇవ్వబోతున్నాడు, రాజకీయ పార్టీ పెట్టినాను, ఈ కైండ్ ఆఫ్ అని చెప్పడం అంత పెద్ద షిట్ అనేది అతనికే తెలియాలి. సో ఆల్రెడీ అతను ఒక పనికిమాల ఆస్ట్రాలజర్ అనే విషయం గత 2 రాష్ట్రాల ఎన్నికల్లోనే తెలిపింది. ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నాడు, రాలేదు. అక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తన్నుకుంటూ వస్తుందన్నాడు, కానీ వాళ్ళు దారుణంగా ఓడిపోయారు. ఇలాంటి పబ్లిక్గానే అబాస్ పాలవుతూ పబ్లిక్గానే డీఫేమ్ అవుతున్నటువంటి ఇలాంటి మూర్ఖులు ఇంకొకళ్ళ జాతకాల గురించి చెప్పడం, ఇంకొకళ్ళ జీవితాల గురించి పబ్లిక్గా అనలైజ్ చేయడం ఎవడిచ్చిన హక్కు, వీళ్ళకి ఎవడిచ్చిన హక్కు అది? వీళ్ళు చూసుకొని ఇలాగ రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ నాగచైతన్య శోభిత మీద వాళ్ళిద్దరు శుభమాంటూ పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళు కూడా విడిపోతారని కామెంట్ చేయడం, దానికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇమీడియట్గా సీరియస్గా రియాక్ట్ అయ్యి పోలీస్ కంప్లైంట్ చేయడం, అక్కడ నుంచి ఆయన టీవీ5 మీద చాలా అలిగేషన్స్ పెట్టడం, ఇక్కడ టీవీ5 మూర్తి గారి మీద ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద కొన్ని అలిగేషన్స్ పెట్టడం, తద్వారా వీళ్ళు కేసులు వేయగానే దానికి పొలోమండ తలదించేసి ఇకనైనా జాతకాలు చెప్పను, ఎవరి జాతకాలు పబ్లిక్గా చెప్పను అని పబ్లిక్గానే ఒప్పుకున్నాడు. బట్ దాన్ని ఆయన ఏమాత్రం ఫాలో అవ్వలేదు. ఆల్రెడీ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కూడా చెప్పొచ్చాడు. అయినా సిగ్గు రాలేదేమో అనుకోవచ్చు మనం. ఇతనికి సంబంధించి కొన్ని పదాలు వాడవచ్చు, ఎందుకంటే అతను ఎవరి పర్మిషన్ లేకుండా అవతల వాళ్ళ జాతకాల గురించి చెప్పే హక్కు ఇతనికి ఎవరు ఇవ్వలేదు. అంచేత ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడవచ్చు, ఇంకొకళ్ళ జీవితాలని భయభ్రాంతులకు గురి చేసేలాగా మాట్లాడే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడొచ్చేమో. సో వాళ్ళకు సంబంధించి ఆల్రెడీ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే క్షమాపణలు చెప్పొచ్చాడు. ఇటు ప్రభాసు ఫ్యాన్స్ కామ్గా ఉన్నారు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కామ్గా ఉన్నారు, సమంత ఫ్యాన్స్ కామ్గా ఉన్నారు. సో రేపు రామ్ చరణ్ గురించి ఇంకో కామెంట్ చేస్తాడు, లేదా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంకో కామెంట్ చేస్తాడు, లేదు మరో హీరో గురించి అల్లు అర్జున్ గురించి ఇంకో కామెంట్ చేస్తాడు, లేదా మహేష్ బాబు గురించి కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి అడ్డే ఉండదు. ఇంకా వీళ్ళని అడ్డుకట్ట వేయలేరా, వీళ్ళు మాట్లాడకుండా ఆపలేరా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా ఆయా హీరోల ఫ్యాన్స్ లేదా పబ్లిక్ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఇట్లా మీడియా వేదికగా వాళ్ళు ఇతనికి సంబంధించినటువంటి మాటలు ఖండించడం, లేదా అతనికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్కి ఎంత ఆస్కారం ఉంటే అక్కడ దాకా వెళ్ళడం, ఇతని మీద వీలైన ఎక్కువ పోలీస్ కంప్లైంట్స్ నమోదు చేయడం ద్వారా కొంత అడ్డుకట్ట వేసే అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని ఇప్పటికే చాలా వరకు చేజార్చుకున్నారు అటు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ, సమంత ఫ్యాన్స్ కానీ. ఇప్పుడు మనకెందుకు అనుకుంటే రేపు మరొక హీరో అవుతుంటారు. అందరూ అభిమానులు కాముగానే ఉంటే ఇలాంటి వాడు ఎన్నైనా చెప్తూ ఉంటాడు, వాడికి చెప్పేవాడికి సిగ్గే లేదు, వినేవాడికి ఇంకేదో లేదన్నట్టుగా ఇలాంటి వాడు ఏమేమో వాగుతూ ఉంటారు. అలా వాగే వాళ్ళందరికీ అడ్డుకట్ట వేయాలంటే జనమే రియాక్ట్ అవ్వాలి, జనమే వాళ్ళకి సంబంధించినటువంటి నోటికి తాళం వేయాలి.